హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను దసరా నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి రోజు నైవేద్యంగా రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. వీడియో చూసే ముందు ఒక చిన్న మాట, మీరు నా ఛానల్ గాన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా టచ్ చేసేయండి. రవ్వ కేసరికి కావాల్సినవి 1 కప్ బొంబాయి రవ్వ, 1 కప్ షుగర్, 2 కప్స్ వాటర్ తీసుకోవాలి, కాజు 10, అలాగే యాలకుల పొడి. ఇప్పుడు బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి. నెయ్యి బాగా కరిగాక అందులో కొంచెం జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే మరొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి కొంచెం కరిగాక బొంబాయి రవ్వను యాడ్ చేయాలండి. బొంబాయి రవ్వను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే తొందరగా మాడిపోతుంది. సో ఇప్పుడు బొంబాయి రవ్వ వేగిపోయిందండి, తీసి పక్కన పెట్టేసుకుందాం. అలానే అదే బాండీలో 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం మరిగాక అందులో కొంచెంగా బొంబాయి రవ్వను వేస్తూ ఉండాలి. బొంబాయి రవ్వ ఉండలు కట్టకుండా చూసుకోవాలండి. సో ఇప్పుడు బొంబాయి రవ్వ కొంచెం దగ్గరికి వచ్చాక అందులో 1 కప్ షుగర్ని యాడ్ చేయాలి. షుగర్ మొత్తం కరిగిపోవాలండి. కరిగిపోయి మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఉండలు లేకుండా చూసుకోవాలండి. సో ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. దాంట్లోనే వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి. కొంచెం యాలకుల పొడిని కూడా కలపాలి. ఇంతేనండి, రవ్వ కేసరి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి రవ్వ కేసరిని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా టచ్ చేయండి. దీనివల్ల నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి.